ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి 1,00,00,000 సంతకాల ఉద్యమం సూపర్ హిట్ అయింది. చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిన్న నిర్వహించినటువంటి భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఉద్యమానికి అండగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే హ్యాష్ ట్యాగ్తో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాడు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి 1,00,00,000 సంతకాల ఉద్యమం కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చేటువంటి ఘనమైన తీర్పు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతూ వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ 1,00,00,000 మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనే సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించినటువంటి 1,00,00,000 సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18వ తేదీన గౌరవ గవర్నర్ గారికి సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారికి చేరి అనంతరం అది న్యాయస్థానాల తలుపులు కూడా తడుతుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి పాలనపై ప్రజల్లో తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, నిర్ణయాలను, ఆయన పాలనను 1,00,00,000 మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని వేసి గట్టిగా డిమాండ్ చేస్తున్న ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే మంగళం పాడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. నిన్న మాత్రం వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాం మాత్రం సూపర్ సక్సెస్ అయింది, దాని ఎటువంటి డౌటే లేదు. ఎక్కడ చూసినా సాలూరు, ఆలూరు, మనూరు, ఆవూరు అని తేడాలే, ఎక్కడ చూసినా జన ప్రభంజనం. ముందు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి చాలా ఉద్యమాలు చేసే అవకాశం కూడా ఉంది వైసీపీ. వాళ్ళకు తోడు చాలామంది జత కలుస్తున్నారు. ఈ ఉద్యమం తీవ్రం అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి చుక్కలు మాత్రం గ్యారెంటీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మేల్కొని చేసిన తప్పుల్ని తెలుసుకొని ఏదైతే ప్రైవేటీకరణ అంటున్నాడో వాటి మీద కొంచెం బ్యాక్ స్టెప్ వేసి వాటిని మానుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్రజల యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే కోవిడ్ చూసాం. ఆ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోయిండే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ కళాశాలను ఎందుకు ప్రైవేటీకరణ చేయాలా? మరి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, వాటిని ప్రైవేటీకరణ చేసేవచ్చు కదా. అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది కదా, ఏపీఎస్ఆర్టీసీ, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేవచ్చు కదా. వాటిని మళ్ళీ ప్రభుత్వం నడిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా కామన్ పీపుల్స్కి కంపల్సరీ కాబట్టి కొన్ని వ్యవస్థలు ఉంటాయి, అవన్నీ కూడా ప్రభుత్వాలే నడిపించాలి. ప్రజారోగ్య వ్యవస్థను కూడా ప్రభుత్వాలే నడిపించాలా. కాదు దాన్ని కూడా మేము ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇచ్చేస్తామంటే మీరు అన్నింటిని ఇచ్చేసండి, ప్రభుత్వ పాఠశాలను ఇచ్చేసండి, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేసండి, అన్నీ పెట్టేసండి, ఇంకెందుకు. కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలా, ప్రజలు కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంది.